ఎల్లమ్మా ఎల్లమ్మా బ్యాక్ స్ట్రైట్ ఎల్లమ్మా. రోజు ఇలా 10 Tongue out, నిమిషాలు tongue out. సాధన చెయ్యాలి. నాభి నుండి రేయ్ ఏంట్రా ఇది? రే సుబ్బు లేచావా? రా కూర్చో, జాయిన్ అస్. ఎల్లమ్మా నువ్వెందుకు ఆపావు? చెయ్, బాబా ఏమన్నాడు? రోజు 10 minutes. ఎల్లమ్మా యోగా చేసిన చాలు, వెళ్ళి వంట పని చూడు. ఈ బాబు పోనీయట్లేదు బాబు. రే పాపం ఉండనీరా. ఏహే ఎప్పుడు ఇదే గోలా. ఎల్లమ్మా ఈరోజు నీకు హాలిడే. సార్కి నేను వంట చేస్తా. ఏం తింటావు చెప్పు? బేక్ బీన్స్, పాన్ కేక్స్, హ్యాష్ బ్రౌన్స్, నీకు వంట ఆమ్లెట్. చేయటం వచ్చా? వచ్చా? రే గోవాలో నా వంట గురించి ఎంత దూరం నుంచి వచ్చేవాళ్ళో తెలుసా? నువ్వు గోవా ఎప్పుడు వెళ్ళావు? హంపి తర్వాత టూరిస్ట్ గైడ్ లా చేశాను కదా, నీకు పోస్ట్ కార్డ్ పంపించా రాలేదా? ఇప్పుడు ఏంట్రా? అలా అన్నావు బాగుంది. దా నీకు చూపిస్తా. అదిగా ఎక్కడికి రా? ఇట్స్ సర్ప్రైజ్ రా. దాదా ఇది ఇంకా బతుకుందా? రే దాదా ఇస్ ఫర్ ఎవర్ రా. నా తర్వాత కూడా ఉంటుంది చూడు కదా దాదా. రే రైట్కి వెళ్దాం పదా. నాకొద్దు, లాస్ట్ టైం ఫ్రాక్చర్ ఇంకా గుర్తుంది. రే దాదా మీద ఫస్ట్ రైడ్ నీతోనే కలిసి వెళ్ళానా? లాస్ట్ రైడ్ కూడా నీతోనే వెళ్ళాలిరా. లాస్ట్ రైడ్ ఏంట్రా? నేను రాను. వెళ్ళరా. రే 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 ఆగ్రా. దాదా నన్ను ఎక్కడెక్కడికి తీసుకెళ్లాడో తెలుసా? ప్రొఫెషనల్ బైకర్స్ భయపడే దగ్గరకు కూడా తీసుకెళ్లాడు. ఐ మిస్ హిమ్ రా. మిస్ హిమ్ ఎందుకు? అమ్మేస్తున్నా. అమ్మేస్తున్నావా? దీన్ని ఎవడుకుంటారా? దూద్ కాసీకి డబ్బులు కావాలి కదా, అందుకే అమ్మేస్తున్నా. ఉత్కాశి ఏంట్రా? దూద్ కాశీ ఏంటా? రే చిన్నప్పుడు స్వామీజీ శ్మశానం మనం మర్చిపోయావా? నువ్వు ఇంకా మర్చిపోలేదా? అయితే ఇప్పుడు ఏంటి, నువ్వు అక్కడికి వెళ్తావేంటి? వెళ్తున్నా, నువ్వు వస్తున్నావు. అక్కడ చాలా చలంట, స్వెటర్లు, మంకీ క్యాప్లు ప్యాక్ చేసుకొని లెట్స్ గో సుబ్బు. పోరా, నువ్వు ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వా? ఎప్పుడు ఇలా బేవర్స్ తిరుగుతుంటావా? రే నువ్వేమైనా అనుకో, దూద్ కాశీ అనే పేరు ఫస్ట్ టైం నీతో కలిసి విన్నా. నీతోనే కలిసి వెళ్దాం అనుకున్నా. ఇది ఫైనల్, అది మ్యాజికల్ అంటారా? రే ఎవడో గడ్డలు పెంచుకొని శ్మశానంలో చెప్పిన సోలు కావాలని నమ్ముతారంటావేంట్రా? సుబ్బు బాబా అక్కడికి వెళ్ళాలంటే రాసి ఉండాలని అప్పుడే చెప్పాడా? మా తాత ఏం చెప్పాడు తెలుసా? రాజుగారి చేప ఎందుకు ఎండలేదు అని అడిగాడంట. అదంత నిజం, ఇది అంత నిజం. కానీ ఇది నిజంగా నిజం రా. దూద్ కాశీ మనల్ని పిలుస్తుంది. నాకు నచ్చినట్టు నేను తిరుగుతుంటే ఎవరెస్ట్ ఎక్కినోడు ఒకటి కలవడం ఏంటి? ఒక గైడ్ పేరు పెంబా అట ఒక కథ చెప్పాడు. ఆ కథ మన చిన్నప్పుడు విన్న కథ మ్యాచ్ అవ్వడం ఏంటి? వాడి కాంటాక్ట్ నా దగ్గర ఉంది, కాల్ చేసా, అంతా సెట్ చేసా. అంటే నన్ను నిన్ను పిలుస్తున్నట్టే కదరా. నన్ను ఎప్పుడు పిలుస్తుందిరా? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? నేను పిలుస్తే నువ్వు వెళ్ళు. హరియా ఫోన్ కట్ చేసావేంటి? ఇందాక నిద్రలో. త్వరగా వచ్చేయ్ సుబ్బు. హలో. ఆల్రెడీ ఆన్ ద వే. పిచ్చి ట్రాఫిక్, ఒక్కడు కూడా సిగ్నల్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. వచ్చేస్తున్నాను నేను 5 minutesలో. యా బాయ్. వదినా ఏంటి డేటా? ఎక్కడికి? కేసా ప్యారడైజ్. అదేంటి హోటలా? ఇల్లు కొంటున్నాం. ఇట్స్ గేటెడ్ కమ్యూనిటీ. ఇన్విటేషన్ ఉంటే తప్పితే మనం అక్కడికి వెళ్ళాం. మన ఎవ్వడు ఇన్వైట్ చేయడు. వాడు చూపిస్తే గానీ చూడలేని ఆ ప్రాపర్టీ ఏంటో నాకు చూడాలని ఉందిరా. రావచ్చా? ఎస్. కూర్చో. రిషి నువ్వేం చేస్తుంటావు? ఏదైనా. ఏదైనా అంటే జాబ్ లేదా? ఎందుకు లేదు? ఉంది. ఫుల్ టైమ్ జాబ్, 24/7 365 days. ఒక్క రోజు కూడా హాలిడే దొరకదు తెలుసా? చా ఏంటో అది? జీవితం, లైఫ్ రా. దానికంటే ఇంపార్టెంట్ జాబ్ ఏముంటుంది చెప్పు? ఇలాంటి కవులు బాగానే చెప్పి లైఫ్ నుంచి బాధ తెప్పించుకుంటున్నాం. లైఫ్ నా నుంచి తప్పించుకోకుండా చూస్తున్నారా? అరే ఎవరైనా లాస్ట్ టైం బాగా ఎప్పుడు ఎంజాయ్ చేసామని అడిగితే ఏం చెప్తావురా? రమేష్ గారి పెళ్ళప్పుడు ఎంజాయ్ చేసామండి. తర్వాత మా ఫ్యామిలీతో నార్త్ ఇండియా టూర్ వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసామండి. ఇలాంటి ఎంజాయ్ చేసిన క్షణాలు వేల మీద లెక్క పెట్టే లైఫ్ నాకు వద్దురా. ఐ వాంట్ టు లివ్ లైఫ్ రా, ఫుల్లీ, ఎవ్రీ సెకండ్. మరి డబ్బులు కావాలంటే? డబ్బులదేముంది, కూటి కోసం కోటి విద్యలు. Hello, welcome to Casa Paradise. I'm Naina, your hostess. Hello, Today Naina. I'll be showing you the property, and before entering into the property, please wear your shoe covers. షూర్. షూ తీసేసి రావచ్చా? ప్లాస్టిక్ వేస్ట్ కదా. Sorry, no barefoot. Management rules. అదేదో ముందే చెప్పొచ్చు కదా, మన కవర్లు మనమే వేసుకొచ్చేవాళ్ళం. బాగా చెప్పానా? పద. Please. This villa has a private swimming pool with automatic temperature control, and it also has a special feature of inbuilt waterproof పాపం system. ఏమైంది దీనికి? This is an imported ikebana tree from Japan. జపానా? జపాన్లో లేదు, జబ్బు వచ్చిన చెట్లా ఉంది.
Please come in. I'll show you some interesting features. చెట్టుని కూడా చెట్టులా బ్రతకనివ్వట్లేదు ఈ సమాజం. Also, we have 24 hours concierge service, and the entire marble flooring is directly imported from Italy. All these wall furnishing designs are of England. This furniture is from Paris. State of the art security system is from Germany. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే ఇదా? రైట్ పద. ఈ డిజైనర్ షాండ్లైట్స్ కూడా స్పెషల్గా బెల్జియం నుంచి ఆర్డర్ చేశాం. అంటే ఇంట్లో మనుషులు తప్పితే ఇండియాకి సంబంధించింది ఏది లేదనమాట. ఎస్ సార్, మీరు ఫారెన్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు. వెరీ గుడ్. అండ్ టాయిలెట్స్, ఫిట్టింగ్స్, ఎవ్రీథింగ్ అన్ని ఇటలీ నుంచి. అండ్ డిజైనర్ టాయిలెట్ పేపర్స్ కూడా రే మరీ ఓవర్ అయిపోయిందిరా. డిజైనర్ టాయిలెట్ పేపర్ ఏంట్రా? వాడుకున్నాక దాచుకుంటారా ఏంటి? Sir, you may not be aware of all these comforts, but nowadays people are expecting all this. Oh, my phone. Excuse me. హలో, మొన్న పంపించిన కోట ఏంటి అట్టగా ఉంది? ఊడు తింటున్నావా లేదా? మన పక్కన అమలక్కలందరూ చూసి వెంగడేసుకున్నారే. Sir, please. Sir, please. Excuse me. Sir, please. చెప్పండి sir. Sir, please. నా phone. అమ్మా, నేను తర్వాత మాట్లాడతాలే. పెట్టే. ఏందక్కాయ్, మన అసలు బ్యాక్గ్రౌండ్ ఇదన్నమాట. మరి ఈ నైనా ఏంటి సెట్ అవ్వట్లే? నైవేద్యాల నాగమణి, షార్ట్ కట్ లో నైనా. నాగమణి, ఎంత చక్కగా ఉంది పేరు. ఈ నైనా గిన మనకెందుకు? మనం చూద్దామా? యా. వాట్ అబౌట్ దిస్ స్లమ్ ఓవర్ దేర్? దట్స్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లమ్ మ్యామ్. అస్లాం, గుడిసెలు, మనుషులు ఇవేమీ ఉండో. తర్వాత కమిషనర్తో ఆల్రెడీ మాట్లాడేశాం. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎవరికి తెలుసు, ఇదంతా వాళ్ళకి అలవాటే. అంతేలే, పేదోడు ఎండింగ్ టప్పున్నోడికి బిగినింగ్. సార్ లైక్ ద ప్రాపర్టీ మ్యామ్? Sure, I like it. వాట్? లేదు సార్, బట్ సార్ అది కానీ వస్తున్నాను సార్. ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. అసలు 2 days బ్యాక్ ఆల్రెడీ చెప్పు. ఈ ప్రాజెక్ట్ అంతా నీ రెస్పాన్సిబిలిటీ. అందరూ వాంట్ చేసినా నిన్ను నమ్మాను. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏమంటలేదు. నువ్వే ఫ్యూచర్ అనే అమ్మాయిని కూడా ఇచ్చాను. ఈ డబ్బు విషయం వదిలే. నా కంపెనీ పరువు, నా పేరు రోడ్డుకి ఇచ్చావు. సరే, ఆల్రెడీ నేను డబ్బులు పంపించడానికి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా తీసుకున్నాను. ఇంతలో సుబ్బు, నువ్వు రామయ్యని తక్కువ అంచనా వేశావు. నీకన్నా ముందు ఆ షేర్స్ ని కొనేశాడు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అందరూ తప్పు చేస్తారు. నీ విషయంలో నేను తప్పు చేశానని అన్నీ మర్చిపోతాను. సార్, నేను రామయ్యతో మాట్లాడతాను. ఐ కెన్ ఫిక్స్ దిస్. చెయ్యకపోతే నీ క్యారియరే కాదు, అన్నీ అయిపోతాయి. సార్, రియా 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 సరే, ఎమర్జెన్సీ సార్, మా అత్తకు బాగాలేదంట. కిరీటి, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రామాయణ్ కలవాలి. రామయ్య కాదు, రామయ్య గారు అని అడగాలి. ఓ సరే, రామయ్య గారిని కలవాలి. పదండి. అయ్యా, మీకోసం ఎవరో వచ్చారు. హలో సార్, నా పేరు సుబ్రహ్మణ్యం. మీరు పేరు వినే ఉంటారు. మీరు ఇంత సింపుల్గా ఉంటారు అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ మనం ఇంతకుముందే కలిసి మాట్లాడుంటే ఈ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ ఉండే కాదు. సో హియర్స్ ద ఆఫర్. మీరు కావాలనుకున్న వద్దనుకోలేని ఒక ప్లాన్తో మీ దగ్గరకు వచ్చాను. ప్లాన్లన్నీ దేవుడు అయ్యా, మనవి కాదు. సార్, మీ కంపెనీకి 4 సంవత్సరాల నుంచి లాభాలు లేవు. ఈ డీల్ నాకంటే మీకే ఎక్కువ అవసరం. మా తాత పెదరామయ్య గారు చెప్తుండేవారు, ప్రకృతి మన అవసరాలకు కావాల్సింది ఇస్తుంది, అత్యవసరాలకు కాదు. చదువుకున్నవాడు కదా, ఇంగ్లీష్లో చెప్తాను. నేచర్ గివ్స్ అస్ ఎనఫ్ ఫర్ అవర్ నీడ్, నాట్ ఫర్ అవర్ గ్రీడ్. మనకెప్పుడు ఏదో ఒక అసంతృప్తి. ఒక కారు ఉంటే ఇంకో కారు కావాలని,
ఒక సెల్ ఉంటే ఇంకో సెల్ కావాలని, ఉన్నదానికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలని. బాగా చెప్పారు సార్. మనం ఎదిగే కొద్దీ అవసరాలు పెరుగుతుంటాయి సార్. అందుకే ఎక్కువ నడాలేక ఎడ్ల బండ్లు కనిపెట్టాం. అది సరిపోదని కార్లు కనిపెట్టాం. తర్వాత వేగం సరిపోదని ప్లేన్ల దాకా వెళ్ళాం. ఏదెక్కినా దిగాల్సింది నేల మీదే, నడవాల్సింది కార్లతోనే. మళ్ళీ బాగా చెప్పారు సార్. సార్ మీది విత్తనాల కంపెనీ. విత్తనం కూడా నాకు ఉన్నది చాలు, నాకు పెద్ద ఆశ లేదు, నేను ఎదగను అంటే ఏం బాగుంటుంది సార్? అవి వాటి కోసం ఎదగటం లేదు, మన కోసం ఎదుగుతున్నాయి. నువ్వు నీ కోసం కాకుండా ఇతరుల కోసం ఎదగడానికి ప్రయత్నించు. మీతో మాట్లాడలేను సార్. నా మాటలు ఇప్పుడు నీకు అర్థం కావయ్యా. అయ్యా విత్తనాలన్నీ డిస్పాచ్ చేసేసామయ్యా. ఓకే సార్, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత ప్రైస్ ఇస్తాను. ఎండీగా మీరు ఎన్నేళ్ళు కావాలంటే అన్నేళ్ళు కంటిన్యూ అవ్వచ్చు. మీ కంపెనీ పేరు కూడా రామయ్యనే ఉంచేటట్టు నేను వాళ్ళని కన్విన్స్ చేస్తాను. ఒట్టి పేపర్లో మాత్రమే మారుతుంది. నమస్కారం అయ్యా. దండాలయ్యా. నమస్కారం బాబు. నమస్తే అమ్మా. సార్ అయినా ఈ వయసులో మీకు ఈ పొలాలు బిజినెస్లు టెన్షన్లు అవసరం? పిల్లలు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు. కంపెనీ అమ్మేస్తే కావాల్సినంత డబ్బు. హాయిగా పొద్దున్నే లేచి మడత మంచం మీద కూర్చొని పేపర్ చదువుకుంటూ, సాయంత్రం మనవాళ్ళు మనవరాలతో ఆడుకుంటూ, రాత్రిపూట అరుగు మీద కూర్చొని ఫ్రెండ్స్తో ముచ్చట్లు చెప్పుకుని గడిపేచ్చు కదా సార్. నీకు కావాల్సినంత డబ్బు వస్తే ఈ జాబ్ చేస్తావా? నాకు కావాల్సినంత డబ్బు ఉంటే అసలు జాబ్ ఎందుకు చేస్తాను సార్? నేను చేస్తాను. నా దగ్గర ఎంత డబ్బున్నా ఈ పనే చేస్తాను. నాకు వచ్చే డబ్బులకు పని చేయట్లేదు, నేను చేసే పనికి డబ్బులు వస్తున్నాయి. అది కాదు సార్. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. నన్ను నమ్ముకుని వేల మంది ఉద్యోగం చేస్తున్నారు, లక్షల మంది వ్యవసాయం చేస్తున్నారు. నువ్వేం చెప్పినా దిస్ కంపెనీ ఈజ్ నాట్ ఫర్ సేల్.